హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది తెలంగాణ స్టైల్లో స్పైసీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా స్పైసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చూడండి, మంచి కలర్తో చక్కగా ఎంత బాగా వచ్చిందో కదా. నేనైతే ఇలా పాట్లో చేసుకున్నానండి. మంచి ఫ్లేవర్తో ఇలా మనం పాతకాలం పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ఇలా కుండలో అయితే చేసుకున్నానండి. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. దీంట్లోకి ఫ్రెష్గా చేసుకోండి మసాలా, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీరా, ఒక స్టార్ అనాసు, ఒక 1 ఇంచు చెక్క, తర్వాత ఇలాచి ఒక 6 నుండి 7 వరకు, లవంగాలు ఒక 6, పెప్పరు, ఫెనల్ సీడ్స్, తర్వాత ఒక బ్లాక్ ఇలాచి, జాపత్రి, బిర్యానీ ఆకు కూడా తీసుకొని ఇలా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా బయటకు వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నేను తోక మిరియాలు కూడా వేసుకుంటున్నాను. తోక మిరియాలు వేసుకోవడం వల్ల స్పైసీగా ఉంటుంది, అంతేకాకుండా ఫ్లేవర్ బాగుంటుందండి. నేను గసగసాలు, ఇంకా వెండి కొబ్బరి, ఇంకా పుచ్చకాయ గింజలు మొత్తం కలిపి అలా పొడి చేసి పెట్టుకున్నాను. అలా పొడి చేసుకుంటే మనకి స్టోర్గా మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. స్టోర్ చేసుకోవడానికి అలా పేస్ట్లా చేసుకుంటే నిల్వ ఉండదు మనకి. తర్వాత ఇలా అయితే ఒక పార్ట్ తీసుకొని ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. నేను షాజీరా, చెక్క, లవంగ, స్టార్ అనాసు, బిర్యానీ ఆకు వేసుకొని ఒక 3 వరకు మిర్చి వేసుకున్నాను. తర్వాత ఆనియన్ ముక్కలు ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. నేను ఆనియన్ అయితే ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ ముక్కలు తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం మసాలాలు వేసుకుంటున్నాం కదా, గ్రేవీ చాలా ఎక్కువే వస్తుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే కూర తీయగా అయిపోతుంది, అందుకని తక్కువే వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుందేనండి. అది అన్నీ కూడా మనం ఫ్రెష్ వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, నాన్ వెజ్ కర్రీ అయితే. ఇలా చక్కగా ఆయిల్లో పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత చికెన్ అయితే నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి. తీసుకొని పసుపు, ఉప్పు వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని పైనుండి కింద వరకు ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముక్కలకి చక్కగా పట్టే వరకు ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక గుప్పిడి అయితే నేను పుదీనా తరుగు కూడా వేసుకుంటున్నానండి. ఇలా పుదీనా తరుగు అయితే వేసుకోండి, వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు స్పైసీగా కావాలి, మంచి ఫ్లేవర్తో కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ కూడా స్కిప్ చేయకుండా. చూసారు కదా, కొంచెం సేపటికి 10 నిమిషాలకైతే నాకు చికెన్లో నుండి ఇలా వాటర్ అంతా చక్కగా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. నేను వేసుకొని ఇలా మొత్తం పైనుండి కింద వరకు ముక్కలకు పట్టే వరకు మొత్తం కలుపుకుంటున్నానండి. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అయితే వేసుకుంటున్నానండి. నేను మీకు స్పైసీగా కావాలంటే మొత్తం వేసేసుకోండి. నేనైతే ఒక 1/2 వరకు అయితే ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత నేను హాట్ వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి.
మన నాన్ వెజ్ కర్రీస్లోకి హాట్ వాటరే యూస్ చేయాలి. కోల్డ్ వాటర్ యూస్ చేసామంటే ముక్క ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని హాట్ వాటర్ పోసుకోండి. ఇలా ఒక 1 గ్లాస్ వరకు హాట్ వాటర్ అయితే పోసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుందాం ఇలా గ్రేవీ అంతా దగ్గర పడే వరకు. ఇప్పుడు నేను గసాలు, ఎండు కొబ్బరి, తర్వాత పుచ్చగింజలు పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొడి అయితే వేసుకుంటున్నానండి నేను. మీకు స్పైసీ తక్కువ కావాలంటే ఈ పొడి ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. నాకు బాగా స్పైసీగా కావాలని నేను ఒక 1 స్పూన్ యాడ్ చేశాను నేను. కానీ ఖచ్చితంగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ కూడా, ఇవన్నీ వేసుకుంటేనే. మీ దగ్గర పుచ్చకాయ గింజలు లేకపోతే అట్లీస్ట్ గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నానండి. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని మొత్తం కూడా గ్రేవీకి పట్టే వరకు ఒకసారి కాసేపు ఇలా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకుందాం. చూసారు కదా, నాకు ఒక 5 మినిట్స్కి మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది. మొత్తం ఫ్లేవర్స్ అంతా చక్కగా పట్టినాయి కర్రీకి. ఫైనల్గా అయితే నా కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అయితే స్పైసీగా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుందండి కర్రీ అయితే. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంది కర్రీ అయితే. నేనైతే నల్ల యాలుక, తోక మిరియాలు అయితే వేసుకున్నానండి. అవి వేసుకోవడం వల్ల కర్రీకి ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా చాలా స్పైసీగా కూడా ఉంటాయి. ఈ అందరికి కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.